పేటలో డీఎస్సీ అవకతవకలపై వైసీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి విడుదల రజనీ ఆధ్వర్యంలో అడ్డరోడ్డు సెంటర్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రజనీ డిమాండ్ చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దని, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సీలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, స్కామ్ కావచ్చు, డిఎస్సీ అభ్యర్థుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం ఏడిపిస్తుందో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యత తీసుకొని మరి చంద్రబాబు నాయుడు గారు దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. దీనికి పూర్తిగా నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అందక అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతున్నటువంటి తరుణంలో మరి చెల్లించాల్సినటువంటి బకాయిల్ని చెల్లించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. 3000 నిరుద్యోగ భృతి ఏదైతే ఇస్తామని మీరు మాటలు చెప్పారో ఎన్నికల ముందు, ఆ 3000 నిరుద్యోగ భృతి ఇచ్చి యువతని ఆదుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. ఈ 4 డిమాండ్స్ కోసం గత 4 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. మనం కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని